అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. ప్రజల్లో అవగాహన సదస్సు నిర్వహించిన కుర్చానూరు ఎస్ఐ అయిన మొదటిగా కొంచెం లేట్ అయింది, అందరికీ సారీ. నా తరఫున కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించినాను, ఓకేనా? నేను ఇక్కడ దగ్గర దాకా ఒక 4 months అయిందండి నేను ఇక్కడ చార్జ్ తీసుకొని. కానీ ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాను మీతోను. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఏరియాలో ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి ఒక్క ఏరియాలో మీలాంటి పెద్దవాళ్ళతో మేము పోలీసులు ఇంటరాక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మీరు ఏదైనా సమస్య ఉంటే ఈజీగా మాతో చెప్పుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పడుతుంది. మీకు ఏదైనా లోకల్ సమస్యలు అంటే ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు డ్రగ్స్ అంటే లైక్ గాంజా కానీ మందు తాగి మత్తు పదార్థాలు తీసుకొని ఏమైనా లేడీస్కి ఏమైనా ఇబ్బంది పెట్టడం అలా ఏమైనా జరుగుతున్నాయా, లేక ఈ ఏరియాలో దొంగతనాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తానే వాకింగ్కి వెళ్తారు, అంటే చైన్ వేసుకొని వాకింగ్ వెళ్తారు. ఆ టైంలో ఎవడో 2 హెల్మెట్లు పెట్టుకొని బైక్లో వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం కానీ ఇట్లా పోతున్నారు సార్, సస్పీషియస్ తిరుగుతున్నారు. లేదు సార్ మిడ్ నైట్లో తాగి అల్లరి లేస్తున్నారు సార్, ఎవరైనా యూత్ అల్లరి మోకలు ఉంటారు కదా, మిస్చీఫ్ చేసేవాళ్ళు, అలా ఏమైనా ఉన్నారా? ఇలాంటి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినారంటే ఎప్పుడు ఇలాంటివి జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి అని మాకు చెప్పినామంటూ ఆ టైంలో మా వాళ్ళకి చెప్పేసి ఇక్కడ పెట్రోలింగ్ చేపిస్తాం. అంటే తిరుగుతారు మా వాళ్ళు. ఇలాంటి జరగని ఏదైనా ఇన్సిడెంట్స్ ఆపగలం. అంటే పోలీసులను చూస్తే కనీసం ఆ పోలీసు ఉన్నారా అని ఎక్కడి నుంచి వాడు పారిపోవడమో, ఆ పోలీసులు ఉన్నారా ఎందుకు లేరా మనకి అని వెళ్ళిపోవడమో, లేకపోతే వాడిని అవకాశం ఉంటే మేము పోలీసులు పట్టుకొని స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీకు సొసైటీలో అవేర్నెస్ కల్పించడం, సైబర్ క్రైమ్స్. ఒకప్పుడు దొంగల ఇంటికి వచ్చి గొల్లంబలు కొట్టి అలా యాప్స్ వచ్చేసినాయి కదా, ఈ యాప్స్ నుంచి మనకు తెలియకోకుండా కొన్ని బెట్టింగ్ యాప్స్ కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ చిన్నపిల్లల ఫ్రీ ఫైరు లేకపోతే పబ్జీ గేమ్స్ అని మీరేం చేస్తారంటే చిన్నపిల్లోడు అని ఆ పిల్లోనికి ఇచ్చేస్తారు మొబైల్, వాళ్ళు ఆ గేమ్స్ డౌన్లోడ్ చేస్తారు. దాని వాడు తెలియకోకుండా పర్మిషన్ ఇచ్చేస్తారు. మన ఫోన్లో ఉండే ఫోన్ నెంబర్స్ కానీ, మన అకౌంట్ డీటెయిల్స్ కానీ, మన పాస్వర్డ్స్ అని పర్మిషన్ వాళ్ళు యాక్సెస్ ఒక లింక్ పెట్టేస్తారు. ఆ లింక్ తెలుసో తెలియకో చదువుకోని వాళ్ళు పిల్లలు అందరూ చేస్తున్నారు. అందరూ అన్ని రకాలుగా మోసపోతున్నారు. మీకు తెలియకోకుండా ఏదైనా ఫోన్లో ఒక లింక్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది, తర్వాత ఏంటి ఒక ఫ్రాడ్ కాల్ వచ్చింది, నేను సో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా, మీకు ఓటీపీ వచ్చింది, మీరు ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని అది బెదిరిస్తే దయచేసి లేదు సార్ మేము బ్యాంక్ వచ్చి మేము డైరెక్ట్గా మేనేజర్ని కలుస్తాం. నువ్వు చదువుకోలేదు కానీ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని కలిసి ఏ బ్యాంకులో అది చెప్పాలంటే 80% చెప్పొద్దండి. వాడు సింపుల్గా ఒక పాస్వర్డ్ చెప్తే నీ అకౌంట్లో నువ్వు నెల సంవత్సరం కష్టపడి సేవ్ చేసుకుంటావు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో, లేకపోతే ఇల్లు కట్టాలనో ఏదో నువ్వు ఫ్యూచర్ ఫండ్గా దాన్ని సేవ్ చేసుకుంటావు. దాన్ని అంతా ఒకే ఇన్ టైంలో పోతుంది. అట్లా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వేలు పోగొట్టుకున్నారు. మనము ఏ చెట్టుకు ఆ గాలి అంటారు, నిజమే కదా? మనము చిన్న అమౌంట్లు కూడా మనకి పెద్దవే. అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మీకు దయచేసి చెప్తున్నా, లింక్స్ కానీ ఏమైనా మీకు వస్తే మీరు చేయొద్దండి. మీకు చదువుకున్న వాళ్ళకు కూడా అవేర్నెస్ లేక ఒకసారి సమ్టైమ్స్ యాక్సెస్ ఇచ్చేస్తారు. దాంట్లో వాడిని వన్స్ నీ మొబైల్లో ఉండే డేటా అంతా వాడికి పోయిందంటే వాడు ఏమైనా చేస్తాడు. ఇంకొకటి ఇప్పుడు రీసెంట్గా ఇంటికి వస్తున్నారు, మా వాటర్ ఇమ్మా అంటారు, లేకపోతే మేము పంచాయతీ నుంచి వచ్చినామా. మన తిరుపతిలో ఒక దొంగతనమే జరిగింది. ఇట్లా పంచాయతీలో మమ్మ అని చెప్పేసి పంచాయతీ ఆమె రికార్డ్స్ ఏదో తీసుకొని వచ్చే లోపల ఇంట్లోకి దూరి ఆమె దగ్గర ఉండే వస్తువులన్నీ దొంగిలించుకుపోయినారు. మళ్ళీ పట్టుకున్నాము, ట్రేస్ చేసినాము. చెన్నై వాళ్ళు ఇట్లా వాళ్ళని పట్టుకొని దొంగలను జైలుకి పంపించినాము, అది వేరు. కానీ మీరు అలర్ట్గా ఉండండి. పంచాయతీ వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీనో, ఒక లోకల్ నాయకుడునో, లోకల్ తెలిసిన వ్యక్తిని ఎవరో వస్తారు కదా కలిసి. డైరెక్ట్ కొత్తగా అయితే పంచాయతీల్లో మీకు తెలియకుండా రారు.
ఇంకా మీకు తెలిసి హౌస్ ట్యాక్స్ అనేది లేదు కదా ఇక్కడ, ఉందే. హౌస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు సంవత్సరంలో ఒకసారి ఈ నెలలో కడతాము. ఆ నెలలో కట్టినప్పుడు ప్రాపర్గా వాళ్ళు వచ్చినప్పుడు కన్సెంట్ తెలిసిన వాళ్ళు వస్తేనే అలౌ చేయండి ఇళ్ళకి, ఎవరినంటే ఎవరిని అలౌ చేయొద్దండి, ఓకేనా. ఇంకా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే స్థానికులు కాకుండా ఎక్కువ రెంటల్ ఉండేవాళ్ళు రెంటల్కి ఇచ్చేస్తారు ఓనర్లకి అనే బెనిఫిషరీకి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇండ్లు లేదని గవర్నమెంట్కి ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇండ్లు ఇచ్చింటారు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో టౌన్లో ఉండేసి వీళ్ళకి ఎవరో అక్కడ పని చేసుకునే వాళ్ళకో ఎవరికో హిందీ వాళ్ళకో లేకపోతే ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మన స్టేట్స్ కాకుండా మన పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. ఒక యూనియన్గా ఏర్పడి ఎవరైనా కొత్తవాడు వచ్చినాడు ఇక్కడికి, వాడు ఏం చేస్తున్నాడు, నేను ఇదే దీంట్లో ఒక గంజా అమ్మేవాడిని తమిళనాడులో ఒక అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా ఇక్కడ నుంచి. ఆ పిల్లడు ఇక్కడెక్కడ సమ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వాడు చేసేది ఏంటంటే ముసుగు కప్పుకొని అంటారు, వాడు చేసేది ఒక పని, వాడు తెరైనాక ఇంకో పని చేస్తూ ఉంటాడు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ మీ బ్లాక్ అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి ఆ బ్లాక్లో ఎవరైనా అన్నోన్ పర్సన్ దిగినారంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి ఓనర్. మీకు ఎవడైనా ఓనర్ సహకరించలేదు అంటే నాకు చెప్పాలి. ఓనర్ ఎవరైనా సహకరించుకోకుండా ఎవరో ఓ పనికి మాలిన వాళ్ళకి వచ్చి రెంట్ ఇచ్చినారు సార్, వీళ్ళ వల్ల రోజు న్యూసెన్స్ వస్తుందంటే నా నోటీస్లో పెట్టండి, ఇమీడియట్లీ ఆ ఓనర్కి నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్లీ ఖాళీ చేయించే బాధ్యత ఇల్లు తీసుకుంటాను నేను, ఓకేనా. మీకు ఏదైనా వాళ్ళ సమస్య వస్తే ఇప్పుడు ఇక్కడ తనపల్లి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, పాడిపేట శేషాద్రి నగర్ ఉంది, దామినేటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే తిరుపతి టౌన్లో గవర్నమెంట్కి వాళ్ళకి ప్లేస్ లేక వాళ్ళకి సిటీ అవుట్కట్స్లోనే అప్పుడు ఒకేసారిగా 3,000 4,000 ఇళ్ళని కట్టించేసి దీన్ని బాగా విశాలమైన రోడ్లు, వాతావరణం అంతా బాగుంది ఇక్కడ. మన ప్రిమిసెస్ నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా, ఓకేనా. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రతి 3వ శనివారము స్వచ్ఛ ఆంధ్ర అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఆ రోజు ఒక 2 hours 3 hours అందరూ కనెక్ట్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ప్రిమిసెస్ క్లీన్ చేసుకుంటే రేపొద్దున మీ పిల్లలకి ఈ వైరల్ ఫీవర్స్ అవి అటాక్ కాకుండా ఉంటాయి కదా. మన ప్రిమిసెస్ మనమే క్లీన్ చేసుకోవాలా, మన బ్లాక్ మనమే క్లీన్ చేసుకోవాలా, ఓకేనా. రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది, ఆవులు కట్టేస్తున్నారు సార్ మన ఇంటి ముందర అని. ఓకే, రైతులు ఉంటారు, వాళ్ళ వృత్తిని గౌరవించాలా. వాళ్ళు అక్కడ కాకుండా ప్లేస్ ఖాళీ ఉంది, వాళ్ళ బ్లాక్ పక్కన ఏదో ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ దూరంగా కట్టేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. దానివల్ల అనవసరంగా ఇక్కడ గొడవలు క్రియేట్ చేయడము తప్పు కదా అది. ఇంకా ఏమైనా మీ వైపు నుండి ఏదైనా ఉంటే చెప్పండి, మేము అవి నోట్ చేసుకుంటాము.